ప్రజల ప్రాధాన్యతలను గుర్తించి మెరుగైన పనితీరుతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తే ప్రగతి పరుగులు తీస్తుందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధికారులను శుతిమెత్తగా హెచ్చరిస్తూ దిశానిర్దేశం చేశారు. అందరి సహకారంతోనే మరింత అభివృద్ధి సాధించగలమని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టుపై సవివర నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను మంత్రి అనిత ఆదేశించారు. నీటి విడుదలలో జాప్యం కారణంగా శివారు భూములకు సకాలంలో నీరు అందని పరిస్థితి నెలకొని ఉందని, ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ప్రశ్నించారు. కుడి ఎడమ కాలువల ద్వారా నీరు ఎంత సరఫరా అవుతోంది, పూడికి తీత పరిస్థితి, ఇంకా నిధులు ఎంత అవసరం తదితర వివరాలతో నివేదికలు పొందుపరచాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్త సర్వే జరపాలని అన్నారు. ఈ ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చ జరగాలని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కోరారు. మన్యం కలెక్టర్తో చర్చించి నివేదిక రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన రాణిని మంత్రి అనిత ఆదేశించారు. వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, పంచాయతీ శాఖ ద్వారా పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు.